జాషువా చాప్టర్ 6:16 షౌట్ ఫర్ ద లార్డ్ హస్ గివెన్ యూ దిస్ సిటీ అని చెప్పి గట్టిగా అరిసినప్పుడు, నీ దేవుడు నీకు ఈ యొక్క సిటీని, ఈ యొక్క ఊరిని ఇచ్చేస్తున్నాడు కనుక గట్టిగా అరుస్తూ ఆయన స్తుతించండి అని చెప్పినప్పుడు, అందరూ బిగ్గరగా అరుస్తూ ఆయన స్తుతించినప్పుడు, ఆ యొక్క వాయిద్యాలు వాయించినప్పుడు, గట్టిగా దేవుని మహింపరిచినప్పుడు, వారి ముందున్న ఆ పెద్ద గోడ, ఎవ్వరు టచ్ చేయలేని ఆ ఇండిస్ట్రక్టబుల్ వాల్, ఎరికో గోడ ఎంత పెద్దది ఉంటుందంటే, మనం చూసినట్లయితే ఆ యొక్క ఎరికో గోడ పైన గుర్రాలతో రేసెస్ పెట్టుకుంటారంటండి. అంత పెద్ద గోడ ఎరికో గోడ. అయితే ఇంత పెద్ద అన్డిస్ట్రక్టబుల్ వాల్ వారికి ఎప్పుడైతే బిగ్గరగా అరిస్తూ, బిగ్గరగా కేకలు వేస్తూ, బిగ్గరగా ఆ యొక్క బూరలు నూతూ, వాయిద్యాలు వాయిస్తూ దేవుని స్తుతించారో, అంత పెద్ద అడ్డు కూడా మొత్తం ఒకేసారి నేలమట్టం అయిపోయిందండి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, వారు అరిచిన ఆ అరుపు, ఇట్ వాజ్ నాట్ అ మిలిటరీ టాక్టిక్. అది యుద్ధ తంత్రం కాదండి. అంటే లోపల ఉన్న ఆ యొక్క శత్రువుకి మనం సైన్యం ఎంత గట్టిదో చూపించుకోవడానికి వారు అరవలేదు, కానీ ఇట్ వాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వర్షిప్ అండ్ ఫెయిత్. మన జీవితంలో కూడా ఇటువంటి తెంపుకోలేని బంధకాలు కొన్ని ఉంటాయి. ఇటువంటి బంధకాలను మనం తెంపడానికి మనకు కావాల్సింది స్తుతి, ఆరాధన అనే రంపం. మన జీవితంలో మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేసే, మన జీవితంలో మళ్ళీ ఏ పని చేయనివ్వకుండా ఆపేసే, దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోకుండా మనల్ని ఆపేసే బంధకాలు అనేకమైన ఉంటాయి కదా. అటువంటి వాటిని తెంపడానికి మనకు కావాల్సింది స్తుతి, ఆరాధన అనే రంపం అండి. మనం ఎప్పుడైతే అయ్యా నీకు వందనాలు, నా అడ్డుగోడను తీసివేస్తున్నాం, అయ్యా నీకు వందనాలు, నా జీవితంలో ప్రతి బంధకం విడిపిస్తున్నాం, అయ్యా నీకు వందనం, నా జీవితంలో ప్రతి రోగం నుండి విడిపిస్తున్నాం, అయ్యా నీకు వందనం, నా జీవితంలో ప్రతి శాపం నుండి విరిచేస్తున్నాం, అయ్యా నీకు వందనం, నా జీవితంలో ప్రతి బంధకమును శాశ్వతంగా తీసివేస్తున్నాను నీకు వందనాలని చెప్పినప్పుడు, ఆ అడ్డుగోడలు, మనకు అడ్డుగా నిలబడిన ఆ బంధకాలు ప్రతిదీ కూడా మాయమైపోవడం, నేలమట్టమైపోవడం మనం చూస్తామండి. ఆయన ఆరాధించినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగాయని మనం బైబిల్ అంతట్లో చూస్తాం కదా. మన జీవితంలో ఎటువంటి బంధకమైనా, ఎటువంటి అడ్డుగోడైనా, ఎప్పుడైతే ఆరాధన అనే స్తుతి, ఆరాధన అనే రంపంతో ప్రతి ఒక్క బంధకమును మరలా 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 ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం, మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి అడ్డుగోడను, ప్రతి ఫిజికల్ బాండేజ్ని మనం బ్రేక్ చేయగలుగుతాం. నమ్మితే చెప్దామా హల్లెలూయా.